పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో నాయుడుపేట నడికుడి వైఎస్ఆర్ కాలనీలో పునాది స్థాయిలోనే నిర్మాణాలు నిలిచిపోయాయి. కనీసం కాలనీకి వెళ్లేందుకు సరైన రహదారి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్లు కూడా వేయకపోవడంతో ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల బురదమయంగా మారటంతో అక్కడున్న కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ పరిధిలో భట్టుపాలెం వెళ్లే దారిలో నాయుడుపేట లేఅవుట్లో 2753 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాటిలో 70% నిర్మాణాలు పునాది దశలోనే ఉన్నాయని జనసేన దాచేపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి మల్లి తెలిపారు. కాలనీలో రహదారులు, తాగునీరు, మురుగు కాలువలు సదుపాయాల కల్పన నామమాత్రమే కూడా మండిపడ్డారు. ఇల్లు నిర్మించుకుంటే పట్టాలు రద్దు చేస్తామని అధికారులు, నేతలు బెదిరింపుల కారణంగానే లబ్ధిదారులు పునాది స్థాయి వరకు నిర్మించి వదిలేశారని వారు ఆరోపించారు. జగనన్న కాలనీలోని ఆర్భాటంగా ఏర్పాటు చేసి ఆ కాలనీలో ఎటువంటి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయకుండా అట్టహాసంగా మేము ఇంతమందికి ఇచ్చాము అంతమందికి ఇచ్చామని ఆర్భాటాలు చెప్పుకుంటూ లబ్ధిదారులకు అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించి తనలో ఎటువంటి రోడ్లు, లైటింగ్ వ్యవస్థని డెవలప్ చేయడం కానీ, అదేవిధంగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థను డెవలప్ చేయడం కానీ, రోడ్డు సదుపాయాలు కల్పించడం కానీ ఇవేమీ చేయకుండా కేవలం ఇళ్ల స్థలాలు ఇచ్చేసి వదిలేశారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉందంటే చిన్నపాటి వర్షం కురిసినా కూడా ఆ రోడ్లన్నీ కూడా బురదమయంగా మారిపోయాయి. అదేవిధంగా అక్కడ లైటింగ్ వ్యవస్థ సరిగా స్ట్రీట్ లైట్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల పూర్తిగా పాములు, ఇవన్నీ అటవీ జంతువులు కూడా తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నివాసం ఉంటున్నటువంటి వృద్ధులు, చిన్నపిల్లలు కూడా చాలా